శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది, చాలామంది ఆలోచనలో మెదులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది, మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు, అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి 30వ తారీఖు 2025 అంటే మనకి ఉగాది రోజు నాడు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి. ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా అందరూ కలిపి ఈ యొక్క మీనరాశిలో వారు వస్తున్నారు. ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిల్చుందని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ ఆధిపత్యానికి కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ, అదేవిధంగా కొన్ని రాజకీయవేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసి వారు ఉంటారండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి, అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన, అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ అయిపోవడం, అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి వారి యొక్క మరి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి. శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి, కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు. ఈ యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంతకుముందు 2019వ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి 2025వ సంవత్సరంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క 12 రాశులు, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో, అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏమైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి. ఈ షష్టగ్రహ కూటమి మరి ఏర్పడడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక వృశ్చిక రాశి నుంచి 5వ ఇంట, అంటే మీన రాశిలో మనకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. కాకపోతే వీరికి ఎక్కువగా కూడా మరి వృత్తి వ్యాపారాల యందు ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వీరు వ్యాపారాలు కూడా చేస్తున్నారు కాబట్టి వాటిలో లాభాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని విషయాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉన్నప్పటికీ కొంచెం సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బంధువులతో కొన్ని ఇబ్బందులు, అంటే కొన్ని విషయాలలో మాట పెరిగి వారితో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరికి నూతన వాహనాలు కూడా కొనేవారికైతే మంచిగా ఉంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వివాహం కానటువంటి స్త్రీ పురుషాలు ఇరువురు కూడా ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగేటప్పుడు కొంచెం
చిన్న చిన్న అవరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము. అదేవిధంగా కొంచెం ఎక్కువగా మరి ఏ పనినైనా సరే వీరు ఒక పని చేయాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. అంటే ఏ పనైనా ప్రయత్నం చేయాలంటే గట్టిగా నేను చేయగలను అని చెప్పే ఒక ఆలోచన ఉండి చేస్తే వీరికి ఎటువంటి కార్యమైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువగా దైవారాధన చేసుకోవడం వల్ల కొన్ని పనులు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు చేతనైనంత వరకు కూడా ఎక్కువగా దైవారాధన చేయడం వల్ల మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారు ఎక్కువగా చేసుకోవాల్సింది వచ్చేసేసి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారు ఎక్కువగా సుదర్శన హోమం బాగా గుర్తుంచుకోండి. సుదర్శన హోమం కానీ లేదా లక్ష్మీ అమ్మవారి హోమం, సుదర్శన హోమం లేదా లక్ష్మీ అమ్మవారి హోమం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అవరోధాలు మీకు మరి తొలగిపోయి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మీరు సుదర్శన హోమం చేసుకోండి లేదా లక్ష్మీ అమ్మవారి హోమం చేసుకుంటే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క మరి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇన్ని రోజులు ఈ యొక్క మరి అర్ధాష్టమ శని బాగా గుర్తుంచుకోండి. అర్ధాష్టమంలో మొన్నటిదాకా వీరికి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీనరాశికి వెళ్ళిపోయాడు కాబట్టి వీరికి ఆ యొక్క అర్ధాష్టమ శని దోషం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి వీరికి ఇక నుంచి కూడా అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కొంచెం శత్రువుల వల్ల కొంచెం అధిక బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క మరి మీకు చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడడం వల్ల మరి వృషభ రాశి వారికి అంటే వృషభ రాశి నుంచి చూసుకుంటే మీనరాశి వారికి ఏకాదశ స్థానంలో మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. దీనివల్ల వృషభ రాశి వారికి చాలా మంచి జరుగుతుందండి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల చాలా మంచి జరుగుతుంది. మరి వీరికి మరి సాహస నిర్ణయాలు తీసుకోవడంతో చాలా బాగా కలిసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది, ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. ముఖ్యంగా మరి వీరికి కుటుంబ సౌఖ్యం బాగా గుర్తుంచుకోండి. కుటుంబంలో సౌఖ్యం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది. పిల్లల వల్ల మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో ఉంటాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చేయవు. కానీ మీరు ఎంత ధైర్యంగా అయితే ముందడుగు వేస్తారో అంతే ధైర్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీరు అనుకున్న పనులు అంటే ధైర్యంగా ముందు అడుగు వేస్తే తప్పక విజయం మీకు తథ్యంగా ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఏవైనా సరే మరి మీరు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని ఏమరిచి అంటే మీరు ఒక పని అనుకుంటే అది పని మంచిది కాదు, అచ్చి రాదు, ఇంకో పని చేసుకోండి అనే విధంగా కూడా మిమ్మల్ని ఏమరిచి వేరే విధంగా కూడా మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టి వారు స్వలాభం కోసం అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం అటువంటి వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. ఉండడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కొన్ని విషయాలలో మీ నిర్ణయాలే మిమ్మల్ని ఆదుకునే విధంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల అంటే మీకు ఏకాదశ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కాకపోతే కొంచెం మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి రోజు నాడు కానీ లేదా మరి ఈ యొక్క 40 రోజుల్లోపు అంటే 40 రోజుల్లోపు మీరు ఏ రోజైనా సరే బాగా గుర్తుంచుకోండి.
శివాలయానికి వెళ్ళేసేసి ఆ శివాలయంలో శివుడికి అభిషేకం కానీ లేదా గృహంలో ఈ యొక్క శివుడికి మరి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ లేదా రుద్రహోమం కానీ చేసుకుంటే కొంత మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి అదేవిధంగా కొంతమంది వల్ల మీకు వచ్చేటువంటి ఆర్థిక నష్టాలు అంటే మిమ్మల్ని మోసం చేసేవారు కానీ ఇంకోటి కానీ ఉంటే వారందరి వల్ల కూడా మీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి తప్పక మీరు ఇంట్లో కానీ లేదా ఇంట్లో అయితే ఆ యొక్క స్వామివారికి శివుడికి అభిషేకము మహాన్యాసపూర్వ ఏకారుద్రాభిషేకము లేదా అదే ఆలయంలో అయితే ఆ యొక్క శివుడికి వచ్చేసేసి రుద్రాభిషేకం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.